జై శ్రీరామ్. అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు శివదేవుని కథ ప్రారంభం చూద్దాము. ఓ భక్తులారా, తెలుగుదేశమున ఒకానొక గ్రామంలో బీదవాడైన శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసించుండేవాడు. అతను రాజేశ్వరి అనే ఆమెను పెండ్లాడి కాపురం చేసేవాడు. కొంతకాలానికి ఆ దంపతులకు కుమారుడు, ఒక కుమార్తె కలిగారు. పుత్రుని పేరు సదాశివుడు అని, పుత్రిక పేరు దాక్షాయిని అని పెట్టుకున్నారు. బీదవాడవడం చేత శివయ్య భిక్షాటన చేసి భార్యా బిడ్డలను పోషించుకునేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత తన భార్యతో శివయ్య ఇలా అన్నాడు: మనము ఈ దరిద్ర అవస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామివారిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని శివయ్య ప్రయాణమై వెళ్తుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై, నీవు ఎవరు నాయనా అని అడగగా శివయ్య ఈ విధంగా చెప్పాడు: మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లెయే నా గ్రామము. చాలా బీద కుటుంబీకుడిని. ఒక భార్య, 2 పిల్లలు కలరు. సంపాదించింది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలననే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరుతున్నాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తమునుడు నవ్వుతూ ఇలా అన్నారు: ఓయి వెర్రినాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రమున, ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా? నీకు సకలైశ్వర్యములనిచ్చు వ్రత కథ ఒకటి చెప్తాను, శ్రద్ధగా ఆలకింపు అని చెప్పగా అంతటా శివయ్య, పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడన కూర్చుని వివరింపు స్వామి అని వేడుకొనెను. ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పటం ప్రారంభించారు. వంగదేశమును పాలిస్తున్న సూరసేన మహారాజుకు గుణవంతురాలైన ఒక పుత్రిక ఉంది. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేస్తుండగా ఈ విషయము యాజ్ఞవల్క్య మహాముని భార్య అయిన మైత్రేయి తెలుసుకుని తానే స్వయంగా సీమంతినికి సోమవార వ్రత మహత్యము వివరించి చెప్పటానికి సూరసేన మహారాజు పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానము సీమంతినికి తెలియజేసి వెళ్ళింది. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేస్తూ సదాశివుని పూజించుతూ వ్రతకథము చదువుకుంటూ దినదిన ప్రవర్ధమానమవుతున్నది. ఇలా ఉండగా అంగదేశమును ఇంద్రసేనుడనే మహారాజు పాలిస్తున్నాడు. ఆ రాజుకు చంద్రాంగదుడు అనే కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెండ్లియుడుకు వచ్చాడు. చంద్రాంగదుడకు వివాహము చేయాలనే తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఎచ్చటనైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశ దేశాలకు పంపారు. వారు అనేక దేశాలు తిరిగి చివరికి వంగదేశ పరిపాలకుడైన సూరసేన మహారాజు పట్టణానికి వచ్చారు. ఆ రాజుకు సీమంతిని అనే కుమార్తె ఉన్నదని పరిచారకుల వలన తెలుసుకుని రాజదర్శనమునకై ఆస్థానానికి వచ్చారు. అంతా రాజు, మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగారు. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడనే కుమారుడు ఉన్నాడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుతూ తమ పుత్రికారత్నమగు సీమంతిని దేవి గుణగణములు తెలుసుకుని ఇచ్చటకు వచ్చాము. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు. రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవముగా వివాహం చేశారు. వివాహమైన కొంతకాలానికి ఒకరోజు చంద్రాంగదుడు తన వినోదపు చెలికాండతో యమునా నది తీరమున నావపై షికారు చేయుచున్న సమయాన దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగిపోయింది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారందరూ చనిపోయారు. చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకువెళ్లారు. తక్షకుడు చంద్రాంగదుని చూసి, ఇతనెవరు, ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారు అని అడగగా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుండగా మాకు చిక్కటం వలన తమ వద్దకు తీసుకువచ్చాము అని నాగకన్యలు పలికారు. అంతనా తక్షకుడు దివ్యదృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతము తెలుసుకొని
ఇతడు సామాన్యుడు కాడు. ఇతని ధర్మపత్ని సీమంతినీదేవి శివుని ఆరాధిస్తూ సోమవార వ్రత ప్రభావం వలన మహాపతివ్రత. అందువలననే ఇతడు నీటిలో మునిగిపోయినా కూడా ప్రాణములు విడవక మీకు చిక్కటం వలన అతనికి ఏ విధమైన అపాయము కలగలేదు అని నాగకన్యలకు చెప్పారు. ఈ సంభాషణ అంతా వింటున్న చంద్రాంగదుడు భయపడుతూ దిక్కులు చూడసాగాడు. అప్పుడు తక్షకుడు చంద్రాంగదుని వీపు చరిచి ధైర్యము కలుగజేసి తన వద్దనున్న విలువైన మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావము కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపారు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదంలో చెలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించాడని భావించి పరి విధాల బాధిస్తూ, ఓ శివదేవా, తల్లి పార్వతి, నేను విడువక ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కన్నులు మూసుకొనగా స్వప్నంలో జగజ్జనని, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారించకు, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యెను. అంతలో ఆమె మేల్కొని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సున ధైర్యం చేసుకుని యథాప్రకారముగా సోమవార వ్రతము చేస్తుండగా దివ్య ప్రభావము గల మణులతో చంద్రాంగదుడు తన దేశానికి తిరిగి వచ్చారు. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగినదంతా తెలుసుకుని తన కుమారుడు సజీవుడుగా ఉన్నందుకు మహిమగల మణులతో తిరిగి వచ్చాడు. ఆ శుభవార్తను శూరసేన మహారాజుకు కబురంపి శుభముహూర్తాన సీమంతినీదేవికి చంద్రాంగదునకు వైభవోపేతంగా పట్టాభిషేకం చేశారు. సీమంతినీదేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలన చేశారు. సీమంతినీదేవి తన సోమవార వ్రతం మహిమ వలననే 5వ తనమును కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో ఈ కథ చెప్పగా, నీవు కూడా ఆ వ్రతము చేసిన ఎడల నీకును సకల సౌభాగ్యములు ఐశ్వర్యములు కలుగునని చెప్పగా, అంతట శివయ్య అమితానందం పొంది, మహాపురుష, ఆ వ్రతం ఎట్లు జరపవలెనో చెప్పవలసిందిగా కోరెను. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగెను. సోమవారం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకుని రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటముంచి ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపము వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపము వేసి మారేడు దళములతో అభిషేకము చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలను తరిగి పంచదార గాని బెల్లము గాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదమును అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకు అద్దుకుని సేవించాలి. ఇలాగా 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోర్కెలు ఫలించునని చెప్పి ఆ ముసలి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యారు. కడునిష్టతో విన్న శివయ్య బ్రాహ్మణుడు కనిపించక, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూసి నాకు ఈ ఉపదేశము చేశారని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతా భార్యకు తెలియజేసి భార్యాభర్తలు 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదము ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగాయి. కొన్నాళ్లకు ధనగర్వము వల్ల వ్రతము చేయడం మానేశారు. శివదేవునికి కోపం వచ్చి వీరి గర్వమనచాలని మళ్ళీ దరిద్రులుగా చేసెను. దరిద్ర దశలో ఉన్న శివయ్య మళ్ళీ యథాప్రకారంగా భిక్షాటనకి ఒక గ్రామానికి వెళ్ళి అడగ్గా, ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేయటానికి వీలు లేదన్నారు. అయ్యో, సోమవార వ్రతం మరిచిపోయినందువల్లే మాకు ఈ గతి పట్టింది, చాలా అపచారం చేశాము అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో
నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుణ్ణి పూజించి కథ చెప్పుకుంటూ భార్యను వినటానికి రమ్మని పిలిచాడు. తాను కథ కూడా విననని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయాయి. భర్త అయిన శివయ్య, ఓసి పిచ్చిదానా, శివదేవుని పూజ మానేశావు, కథ కూడా విననన్నావు. నేను బీదవాడినయ్యాను, నీవు అంధురాలివయ్యావు కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు. భార్య అలాగేనని స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కండ్లకద్దుకొని సేవించారు. వెంటనే కళ్ళు కనిపించాయి. పోయిన ఐశ్వర్యం తిరిగి వచ్చింది. ఆనాటి నుండి ప్రతి సోమవారము ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకలైశ్వర్యములతో తొలతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరెవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములు, పరమందు మోక్షమును పొందుతారు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యములు ప్రసాదించునని సూత పౌరాణికుడు శౌనకాది మునులకు తెలియజేసెను. శివదేవుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను.